దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నములోను ఈ దినమంతా దేవుడు తోడుగా ఉండి కాచి కాపాడి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 54 అధ్యాయము 8వ వాక్యం. యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటినన్నిటిని సృజించిన వాటినన్నిటిని యెహోవా ఆశీర్వదించాడు, నరులను ఆశీర్వదించాడు. ఆ 7వ దినమును పరిశుద్ధపరిచి ఆశీర్వదించాడు. నోహో కుటుంబాన్ని ఆశీర్వదించి మీరు ఈ భూమిని నింపండి అన్నాడు. అబ్రాహాముని ఆశీర్వదించాడు 5 సార్లు. అలాగా జనములన్నిటినీ వాటి సంతానాన్ని అబ్రాహామును ఆశీర్వదించాడు. యెహోవా నీకు తోడయిండి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఈ రోజున. కనుక దేవుడు అంటున్నాడు, మీ పనులన్నిటిలో యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. కానీ నీతిమంతుని సంతానం మీదకి యెహోవా ఆశీర్వాదం వస్తుంది. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు మెండుగా వస్తాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని వాక్యం ప్రకారం మనం జీవించినట్లయితే అబ్రాహాం వలె నీతిమంతుడిగా నిలబడ్డాడు. అది దేవునికి నమ్మకత్వంగా నిలబడ్డాది. మనలను దుష్టత్వం నుండి మళ్లించుట వలన కూడా, మనల్ని లోకంలో మాలిన్యంలో అంటుకోకుండా కాపాడటం కూడా, పాపంలో పడిపోకుండా కాపాడటం కూడా యెహోవా ఆశీర్వాదం అని మీరు గుర్తించండి. కాబట్టి ఆయన యందు అన్యజనులందరూ కూడా ఆశీర్వదించబడుతున్నారు. అబ్రాహాము ఆశీర్వాదం క్రీస్తు ద్వారా అన్యజనులందరికీ, మనందరికీ దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నిశ్చయముగా నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీవు ఇది మొదలుకొని యెహోవా నిన్ను, మిమ్ములను, మీ కుటుంబాన్ని ఆశీర్వదించి మెండైన కృపను అనుగ్రహించి ఆ సమస్తము, నీ గర్భఫలాలను, నీ భూఫలాలను, నువ్వు కలిగి ఉన్న సమస్తాన్ని ఆయన చేతులెత్తి నిన్ను ఆశీర్వదించి దక్షిణాస్తం ద్వారా సహాయాన్ని అనుగ్రహిస్తున్నాడు. అట్టి కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్.